సంబంధించి బందోబస్తు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. సెంట్రల్ జోన్ డీసీపీ ప్రధాన శిల్పవల్లి గారు ఉన్నారు. మేడం, బందోబస్తు ఏ విధంగా చేస్తున్నారు? బందోబస్తు ప్రతి సంవత్సరం ఎట్లా అయితే పటిష్టంగా ప్రజలు భక్తులు వాళ్ళ సేఫ్టీ కోసము నిమజ్జనము, శోభాయాత్ర ఇవన్నీ కూడా ప్రశాంతంగా అట్లనే సేఫ్ గా జరిగేటట్టు ఎటువంటి చర్యలు తీసుకుంటామో దానికి మించి గతంలో జరిగిన విషయాలు బట్టి ఫర్దర్ గా ఇంప్రూవ్ చేస్తూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నిమజ్జనానికి కోసం అని చెప్పేసి ఎంతమంది బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది? సిటీ పోలీస్ కి సంబంధించి అయితే సుమారు ఒక 25,000 to 30,000 వరకు ఉన్నారు. అలా వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి, అదర్ యూనిట్స్ నుంచి కూడా తీసుకొచ్చి మనకి ఓన్లీ సెంట్రల్ జోన్ ఆర్ నిమజ్జనం సంబంధించి అయితే సుమారు ఒక 2,000 మంది వరకు ఉంటారు. నిమజ్జనం వచ్చేసి హుస్సేన్ సాగర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడే ప్రధానంగా విగ్రహాల నిమజ్జనం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి బందోబస్తు ఏ విధంగా ఉండబోతుంది? సో యాజ్ ఐ సెడ్, బ్యారికేడింగ్ కానీ, తర్వాత పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ, అంబులెన్సెస్ ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు, అలానే క్రేన్స్ దగ్గర కూడా టీమ్స్ పెట్టడము, శోభాయాత్ర సేఫ్గా వెళ్ళడానికి ఫిషింగ్ పార్టీస్ పెట్టడము, అట్లనే ఆకతాయిల నుంచి రక్షణ కోసం షీ టీమ్స్ అండ్ పిక్ పాకెటర్స్ ఆర్ చైన్ స్నాచర్స్ ఇట్లాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం. ఈ శోభాయాత్ర రెగ్యులర్గా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఓవర్ పార్టీస్ ఉంటాయి, బట్ దే హ్యావ్ బీన్ మోర్ సైంటిఫికలీ అంటే అనలైజ్ చేసి ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు ఎంతమందిని పెట్టాలి, ఏ ర్యాంక్ వాళ్ళని పెట్టాలి, ఎక్కడ అవసరం అనేది సిపి సార్ అండ్ మా ఎల్ఎండో మాన్ సార్ మేమందరం కూర్చొని డిస్కస్ చేసి సార్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం పుషింగ్ పార్టీస్ ఈసారి చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. సెంట్రల్ జోన్ కి ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ మొజాం సాహి మార్కెట్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఈ స్ట్రెచ్ అంతా కూడా పుషింగ్ పార్టీస్ ఇవ్వడం జరిగింది. అలానే ఇంతకు ముందు గణేష్ బందోబస్తు చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ను కూడా బందోబస్తుకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. విగ్రహాలు నిమజ్జనం చేసే సందర్భంగా క్రేన్ల దగ్గర కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుకాకుండా ఉండటం కోసం అని చెప్పేసి అక్కడ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ప్రతి క్రేన్ దగ్గర ఒక టీం ఉంటుంది, అట్లానే ఒక 2-3 క్రేన్స్ కలిపి కూడా ఒక టీం ఉంటుంది. మెయిన్ రేపు పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తారు, అంటే సాయంత్రం నుంచి కూడా పబ్లిక్ ఎక్కువగా వస్తారు. ఆ పబ్లిక్ కోసం అని చెప్పేసి ఎలాంటి బందోబస్తు, అంటే ఎక్కువగా మహిళలు ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళకి సంబంధించి టీమ్స్ ఏ విధంగా పనిచేయబోతున్నాయి? రేపు ఈవినింగ్ నుంచి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాము. రిక్వెస్ట్ ఆల్ ఆర్గనైజర్స్ టు స్టార్ట్ ఎర్లీ, బికాజ్ వర్ష సూచన కూడా ఉంది కాబట్టి కొంచెం మధ్యాహ్నం లంచ్ ఎర్లీగా చేసుకొని పూజలు అవన్నీ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇక్కడికి మంచిగా తొందరగా వచ్చి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. అట్లనే షీ టీమ్స్ కూడా మనకి అండర్ కవర్ లైక్ మఫ్టీలో తిరుగుతూ ప్రొసెషన్లో ఎక్కడ అయినా కూడా వాళ్ళు ఆకతాయిలు ఎక్కడన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మొత్తంగా అంటే సెంట్రల్ జోన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ కానీ, ఇటు మోయింజా మార్కెట్ కానీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి దాదాపు ఈసారి నిమజ్జనానికి 25 నుంచి 30,000 మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా షీ టీమ్స్ని కూడా రంగంలోకి దింపేసి ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా చూస్తున్నామని చెప్పేసి ప్రతి క్రేన్ దగ్గర కూడా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మోహన్తో రామ్ నరేష్, మహా న్యూస్, ట్యాంక్ బండ్ నుంచి.